హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డొనెకల్ కిచెన్. ఈరోజు మన వీడియో పర్ఫెక్ట్ ఫిల్టర్ కాఫీ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఫిల్టర్ కాఫీ రుచి తెలిసిన వారికి ఇన్స్టెంట్ కాఫీ తాగబుద్ధి కాదు. ఈ ఫిల్టర్ కాఫీ టేస్ట్ అంత బాగుంటుంది. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయితే డైరెక్ట్గా పాలల్లో కలుపుకొని తాగేస్తూ ఉంటాము. అలా కాకుండా ఫిల్టర్ కాఫీ చేయాలంటే ఫిల్టర్లో డికాక్షన్ తీయాలి. ఈ ఫిల్టర్ కాఫీ చేయడానికి మార్కెట్లో చాలా రకాల కాఫీ పౌడర్స్ దొరుకుతాయి. అంతేకాకుండా ప్రతి ఊళ్ళో కూడా కాఫీ గింజలని అప్పటికప్పుడు పొడి చేసి ఇస్తారు. ఇది చాలా బాగుంటుంది. మంచి వాసనతో చాలా బాగా ఉంటుంది. వీలైతే అది తెచ్చుకొని మీరు వాడుకోండి. ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ వేడివేడిగా మార్నింగ్ ఒక కప్పు కాఫీ తాగితే ఆ హుషారు అనేది వేరుగా ఉంటుంది. ముందుగా ఇక్కడ ఫిల్టర్ తీసుకున్నాను. కొంచెం ఫిల్టర్ని పైన రంధ్రాలున్న గిన్నెని కొద్దిగా వేడి చేస్తే ఆ రంధ్రాలు ఏవైనా కొద్దిగా బ్లాక్ అయ్యింటే అవి ఓపెన్ అవుతాయి. దానికి 6 స్పూన్ల కాఫీ పౌడర్ని వేస్తున్నాను. నేను ఇక్కడ ఆడైన కాఫీ పౌడర్ని తీసుకున్నాను. మేము రెగ్యులర్గా ఆడిచ్చిన కాఫీ పౌడర్నే వాడుతాము. స్పూన్తో కాఫీ పౌడర్నంతా కొద్దిగా ప్రెస్ చేయాలి. మరో పక్క 500 ml దాకా వాటర్ వేసి బాగా మరగనివ్వాలి. అప్పుడే డికాక్షన్ అనేది చిక్కగా వస్తుంది. ఇలా బాగా మరిగాక ఫిల్టర్లో వేసుకోవాలి. ఇలా వేశాక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి ఉంచేయాలి. ఫస్ట్ టైం గనక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా 20 నిమిషాల తరువాత డికాక్షన్ అనేది కొద్దిగా దిగింటుంది. మరి దానికి ఇంకొద్దిగా నీళ్లు వేస్తే ఇంకా చిక్కగా దిగుతుంది. ఇలా పౌడర్ వేస్ట్ కాకుండా ఉంటుంది. డికాక్షన్ దిగే లోపల పాలని కూడా కాచుకుందాము. నేను ఇక్కడ 2 కప్పుల దాకా పాలని కాచుకుంటున్నాను. ఇలా కొద్దిగా పాలు కాగాక ఒక గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు మీగడ పాలు బాగా కలుస్తుంది. అప్పుడు కాఫీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫిల్టర్లో డికాక్షన్ కూడా బాగా చక్కగా దిగింది. దీనిని ఒక గ్లాస్తో బాగా కలుపుకోవాలి. అప్పుడే డికాక్షన్ అనేది చిక్కగా వస్తుంది. దీనిలో కాఫీ గింజలు చకోరీ ఉంటుంది. అందువల్ల అవి రెండు బాగా కలుస్తుంది. ఇప్పుడు ఒక గ్లాస్లో నేను ఇక్కడ జోనీ బెల్లాన్ని వేస్తున్నాను. ఈ జోనీ బెల్లం ఆల్రెడీ వీడియో పెట్టాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చూసి మీరు కూడా ట్రై చేయండి. పంచదారకి బదులుగా ఇలా జోనీ బెల్లం వేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పావు వంతు దాకా డికాక్షన్ని కూడా వేయాలి. మరుగుతున్న పాలని కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. చూశారు కదా, చక్కగా ఫిల్టర్ కాఫీని ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేడివేడిగా ఫిల్టర్ కాఫీని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తాగుతుంటే ఆ మజానే వేరు. మరిన్ని వీడియో కోసం డొనెకల్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి.